ఇక విజయవాడలో వరద పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అక్కడ ఇప్పటివరకు కూడా పర్యటించిన సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇక ఇటు తెలంగాణలో చూస్తే ఖమ్మం వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. వరద బాధితులకు 10,000 తక్షణ సాయం అందివ్వాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. ప్రాణ నష్టం జరిగితే 5 లక్షలు, పశు సంపద చనిపోతే 50,000, గొర్రెలు మేకలు చనిపోతే 5,000 పరిహారం ఇస్తామన్నారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి తిరిగి నష్టాన్ని అంచనా వేయాలని, ఆ నివేదిక ప్రకారం నష్టపరిహారాన్ని ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. 60-70 ఏళ్లలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని పెద్దలు అంటున్నారని సీఎం రేవంత్ చెప్పారు. నీళ్లలో తడిచిపోయిన పిల్లల సర్టిఫికెట్లు ఒరిజినల్స్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కలెక్టర్ వద్ద 5 కోట్లు అత్యవసర నిధి ఉంచామని, బియ్యం, ఉప్పు, పప్పు, తినుబండారాలు అందివ్వాలని ఆదేశాలు ఇస్తున్నట్లుగా చెప్పారు.